హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కనుమ పండుగను మా విలేజ్‌లో జరుపుకుంటున్నామనమాట. ఆ విజువల్స్ అన్నీ మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పూజ చేస్తున్నామనమాట. కాటమరాజుకి ఆహార నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేస్తారనమాట. ఇలా పూజ చేసిన తర్వాత భక్తులకి ప్రసాదాన్ని పంచుతారనమాట. ఎద్దులకి రంగురంగు బెలూన్స్, రంగురంగుల రిబ్బన్‌లు కట్టి ఈ మంట దగ్గరికి తీసుకొని వస్తారు. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకొని వస్తారనమాట. ఇలా తీసుకొని వచ్చిన తర్వాత ఆవులను ఆ మంట దగ్గరికి వచ్చి బెదిరిస్తారు. బెదిరించిన తర్వాత ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర కట్టేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఆవులు కూడా ఆరోగ్యంగా ఉంటాయని మా పెద్దవారు నమ్ముతారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నరసింహస్వామి కూడా ఆ మంట దగ్గరికి వచ్చి చూసి ఊరిలోకి వస్తారనమాట. ఇలా ఊరేగింపుకి వస్తారు. ఇలా ఊరేగింపుకి వచ్చిన స్వామిని టెంకాయల హారతులతో ఆహ్వానిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.